మనం డే ఇన్ అండ్ డే అవుట్ ఏదో ఒక పని మీద పొలిటీషియన్స్ని కలుస్తూనే ఉంటాం. మళ్ళంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఒకసారి చూడండి. పొలిటికల్ లీడర్స్కి వచ్చే సమస్యలు జూన్ జూలై వచ్చిందంటే స్కూల్ అడ్మిషన్స్ 2 మంచి స్కూల్లో అడ్మిషన్ కావాలి, 3 మంచి ఫీజు కన్సెషన్. యాక్సిడెంట్ అయింది, నేను ప్రైవేట్ హాస్పిటల్కి అడగలు డబ్బులు అయితే నేను నిమ్స్ డైరెక్టర్కి చెప్పు అంటాడు. చాలా చూసింది కదా, కాలేజ్ సీట్ కోసమో హాస్పిటల్ బెడ్ కోసమో రికమెండేషన్ చేయించుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కాలేజ్లో సీట్ ఉన్నాక రికమెండేషన్ ఎందుకు? హాస్పిటల్లో బెడ్ లేకపోతే ఉన్న పేషెంట్ని దించి రికమెండేషన్ చేసుకున్న పేషెంట్కి ఇవ్వాలా? లేదంటే కొన్ని సీట్లు కొన్ని బెడ్లు ఎమ్మెల్యేలు ఎంపీల కోటాలో ఉంటాయా? మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు తెలియనోడి సంగతి ఏంది? గాల్లో దీపమేనా? సరే, ఇప్పుడు రికమెండేషన్ చేయించుకునే వారి సంగతి ఒకసారి మాట్లాడుకుందాం. కాలేజ్ సీట్ కోసమో హాస్పిటల్ బెడ్ కోసమో బిల్ మాఫీ అనో ప్రత్యేక దర్శనమనో డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినమనో హెల్మెట్ లేదనో ప్రతి దానికి మనం పవర్ మీద డిపెండ్ అయితే మీరు తీర్చుకున్న చిన్న చిన్న అవసరాలకు జిందగీ మొత్తం ఊడిగం చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ పొజిషన్ రెస్పెక్టబుల్ సిటిజన్ నుండి ఒక అన్పేడ్ సర్వెంట్గా మారుతుంది, గుర్తుంచుకోండి. అఫ్ కోర్స్ ఈ ప్రపంచం అనేది సహాయం అనే కాన్సెప్ట్ మీదే నడుస్తుంది. కాకపోతే ఆ సహాయం వెనకాల స్వార్థం, దాని ఫలితం బానిసత్వం కాకూడదు కదా. మీరు ఏ కాలేజ్ సీట్ కోసం అయితే రికమెండేషన్ చేయించుకున్నారో ఆ కాలేజ్ ఓనర్కి అవసరాలు మీకంటే ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీకు హెల్ప్ చేసిన బేస్ మీదనే ఆయన అవసరాలు తీర్చుకుంటాడు. ఇలాగే 2 వ్యక్తులు పొలం పంచాయతీ మీద ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసిండ్రు. అయితే అందులో ఒకరికి అదృష్టవశాత్తు భూమి తేలింది. కానీ పంట చేతికి వచ్చే లోపే ఆ భూమికి ఆనుకొని ఉన్న గుట్టని మైనింగ్కి లీజింగ్ ఇచ్చిండు అదే ఎమ్మెల్యే. మరి ఇప్పుడు న్యాయం ఎవరికైనా? ఎవరికి పాలు పోసి పెంచుతున్నది మనమే అని గుర్తుంచుకోండి. కాలేజ్ సీట్, హాస్పిటల్ బెడ్, దైవ దర్శనం, న్యాయం ఇవన్నీ మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఒకరిచ్చే దానం కాదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పొలిటీషియన్స్ మీద ఓవర్ డిపెండెన్స్ తగ్గించుకోండి. లెట్ దెమ్ బిల్డ్ ఏ జెన్యూన్ సిస్టమ్. వాళ్ళ వైపు చేతులు చాచి ఆశగా చూడకండి. ప్రజలు చూస్తున్నారనే భయంతో గవర్నమెంట్ పనిచేయనివ్వండి. వాళ్ళకు జవాబుదారీతనం ఉంటుంది, మనకు హక్కు ఉంటుంది. ఆ హక్కుని కాపాడుకునే బాధ్యత కూడా మనకే ఉంటుంది. ఒక్క మాట గుర్తుంచుకోండి. ఇలాగే చిన్న చిన్న అవసరాలకి లొంగిపోయి కొన్ని తరాలు నష్టపోయిన కథ మనం నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాం.